క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దీక్షా కాలంలో 2వ రోజులో ఉన్నాం. ఫిబ్రవరి నెల 15వ తారీఖులో ఉన్నాం. ఈ గురువారం నాడు సువిశేషాన్ని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 9వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు తన శ్రమలను గూర్చి 3 సందర్భాల్లో ప్రవచించినట్లు లూకా చెప్పుకొచ్చాడు. లూకా శుభవార్త 9వ అధ్యాయం 22వ వచనంలో, 9వ అధ్యాయం 43వ వచనం నుంచి 45వ వచనం వరకు, 18వ అధ్యాయం 31వ వచనం 34వ వచనాలలో యేసుక్రీస్తు తన శ్రమలను గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు ఒక రాజకీయ నాయకుడు కాదు. అతడు తన రాజ్య స్థాపనను సైనిక శక్తితో స్థాపించడు. అతడు బాధామయ సేవకుడని, మానవాళి శ్రమలలో అతడును ఏకమై అతని శ్రమల మరణంతో రాజ్య స్థాపన చేస్తాడని, ఆ విధంగా దైవరాజ్య స్థాపన ఒక క్రొత్త విధానంలో జరుగుతుందని, అందుకే క్రీస్తు శ్రమలను అనుభవించి మానవాళిని రక్షించే మెస్సయ్య అని యెషయా ముందే ప్రవచించాడు. మరి ఆ మెస్సయ్యను అనుసరించే శిష్యుడు కూడా ఆ మెస్సయ్య వలె శ్రమలు అనుభవించడానికి, ఈ లోకం చేత తిరస్కరించబడడానికి సంసిద్ధమై ఉండాలి, సిలువలను మోయడానికి సంసిద్ధమై ఉండాలి అని క్రీస్తు ఈనాడు సువిశేషంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని శ్రమల సిలువ మరణం తరువాత శ్రీ సభలో సిలువను మోసుకొని వెళ్ళాలి అనే వాక్యం వాడుకలోకి వచ్చింది. ఎందుకంటే మనందరి గురువైన యేసుక్రీస్తు సిలువను మోసాడు కాబట్టి మనం కూడా ఆయన వలె సిలువలు మోయాలి అనే భావంతో ఈ వాక్యం వాడబడుతూ వచ్చింది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనంలో తన కాడిని ఎత్తుకొని నన్ను అనుసరించాలని ప్రభు చెప్పినట్లుగా మత్తయి మనకు తెలియచేశాడు. ఇక్కడ సిలువ అన్న కాడి అన్న ఒకటే భావం. క్రీస్తుని అనుసరించాలనుకున్నవాడు తనను తాను తగ్గించుకొని క్రీస్తునకు ప్రాధాన్యతనిచ్చి, ఆయన బోధలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆయన బోధలను అనుసరించి జీవించేవాడై ఉండాలి. తన సమస్తాన్ని అతడు తృణప్రాయంగా విడిచిపెట్టగలిగి క్రీస్తుకు మాత్రమే విలువనిస్తూ ప్రాధాన్యతనిస్తూ జీవించేవాడై ఉండాలి. నిజానికి ఇది చాలా కష్టమైన పనే. ఇక్కడ విశ్వాసి ఈ ప్రయత్నంలో తన ఉనికిని కోల్పోతాడు అని మనం అనుకోవచ్చు. కానీ నిజానికి విశ్వాసి క్రీస్తుని బోధలను అనుసరించి, క్రీస్తుని వాక్యానుగుణంగా క్రీస్తును అనుసరించి క్రీస్తుకు ప్రాధాన్యతనిచ్చి జీవించే ఈ ప్రయత్నంలో అతడు తన ఉనికిని క్రీస్తుని పోలిన రీతిలో రూపొందించుకోగలుగుతాడు. తన ఉనికిని పోగొట్టుకోడు, కానీ తన ఉనికిని క్రీస్తుని పోలిన రీతిలో రూపొందించుకోగలుగుతాడు. క్రీస్తుని అనుసరించడం అంటే క్రీస్తు వలె జీవించడమే. క్రీస్తు ఏ విధంగా తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి తనకు అప్పగించబడిన బాధ్యతను నెరవేర్చి తండ్రిని సంతోషపెట్టాడో, అదే రీతిలో క్రీస్తును అనుసరించే సేవకుడు కూడా తనకి ఎన్ని శ్రమలు ఎదురైనా క్రీస్తుని యొక్క చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ అతని వాక్యానుగుణంగా జీవిస్తూ క్రీస్తుని పోలి జీవించేవాడై ఉండాలి. ఈ ప్రయత్నంలో అతడు మరణమే ఎదుర్కోవలసి వచ్చినా అతడు వెనుకాడడానికి వీల్లేదు. ఆ విధంగా క్రీస్తుని కలిగి జీవించడం ద్వారా అతడు తన జీవితానికి విలువను ఆపాదించుకోగలుగుతాడు అని చెప్పి ఈరోజు సువిశేషం మనకు తెలియచేస్తూ ఉంది. కావున మనం క్రీస్తునందు జీవిస్తే, అతన్ని అనుసరిస్తే మన జీవితానికి విలువను మనము ఆపాదించుకున్న వాళ్ళం అవుతాం. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి జీవితంలో ఈ వాక్యం అతనిని ఎంతగానో ప్రభావితం చేసి గొప్ప మార్పునకు గురి చేసింది. నీవి లోకమంతటినీ సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా ఏమి ప్రయోజనము అన్న ఈ వాక్యము ద్వారా పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి యొక్క ఈ ప్రేరణతో ఈ వాక్యాన్ని ఆలకించి దానిని ధ్యానించి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు
ప్యారిస్ నగరంలో గొప్ప విద్వాంసుడిగా, గొప్ప జ్ఞానిగా వెలుగొందాలని ఎన్నో కలలు కన్నప్పటికీ తాను ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన క్రీస్తు లేని జీవితానికి విలువ లేదని, క్రీస్తుని అనుసరించడం ద్వారానే జీవితానికి విలువ వస్తుందని గ్రహించి అతడు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు క్రీస్తు ప్రభు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు, నీ జీవితంలో ఎవరికి నీవు ప్రాధాన్యతనిస్తున్నావు? నీవు దేవునికి ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఆ దేవునికి నీ జీవితాన్ని అర్పించుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ దేవునికి, ఆ దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ జీవించి నీ జీవితానికి విలువను తెచ్చుకోవాలని క్రీస్తు ప్రభు మనకి గొప్ప పిలుపును ఈనాడు ఈ సువిశేషం ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తుని వాక్యానుగుణంగా జీవిస్తూ క్రీస్తుని పోలి జీవించే వ్యక్తులుగా మనం ఆ క్రీస్తుని అనుసరించేటటువంటి నిజమైన శిష్యులుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని సహనంతో భరిస్తూ మన జీవితాలను, దానిలో ఎదురయ్యేటటువంటి శ్రమలను, సిలువలను మోసుకుంటూ సహనంతో, ఓపికతో క్రీస్తునకు, ఆయన సందేశానికి ప్రాధాన్యతనిచ్చి జీవించి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి వలె మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.